ఒక్కసారి మనం బీహార్కు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. మా రిపోర్టర్ ఆర్కే ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తీసుకున్న తర్వాత ఆర్కే ఆర్కే చెప్పండి, బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా కనిపిస్తున్నాయి? ఎన్డీఏనే ఆధిక్యంలో దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది, మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినట్టు అనిపిస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఆర్కే వినిపిస్తోందా? ఓకే, మేబీ సమ్ లైవ్. ఆర్కే హలో, చెప్పండి ఆర్కే, బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మీ దగ్గర వివరాలు ఏంటి? బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వచ్చాయో బీహార్ ఫలితాలు ఆ విధంగా వస్తున్నాయి. మరి బీహార్ లో చూసుకున్నట్టుగా అయితే వన్ సైడెడ్ గా, అంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా మనం కానీ చూసుకున్నట్టుగా అయితే మాత్రం 65% దాటింది. 67% దాకా పోలింగ్ పర్సంటేజ్ వచ్చినప్పుడే కూడా అర్థమైంది ఇక వన్ సైడెడ్ గా ఉండబోతున్న ఈ ఫలితాలు అనేవి. మరి అదే విధంగా ఈ రోజు ఎన్డీఏకి అధికారాన్ని కట్టబెట్టారు. ఇక్కడ 153 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. 83 స్థానాల్లో మహాగఠబంధన్ అలాగే జన స్వరాజ్ పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఇక్కడ ఎన్డీఏ రావడానికి ప్రధానమైన కారణాలు ఇక్కడ మహిళా ఓటింగ్ అనేది చాలా వన్ సైడెడ్ గా పడటం జరిగింది. ఇక ముస్లిం అలాగే యాదవ్ ఓటింగ్ ఆర్జేడీ వైపు వెళ్ళింది. ఆర్జేడీ టాప్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా ఈ మహాగఠబంధన్ మాత్రం వెనక దీనిలో ఉంది. ఆర్జేడీ ఇప్పుడు చూసుకున్నట్టుగైతే తాజా పరిస్థితుల ప్రకారం చూసుకున్నట్టుగైతే మొదటి స్థానంలో బీజేపీ ఉంది, రెండో స్థానంలో జేడీ ఉంది, మూడో స్థానంలో ఆర్జేడీ వచ్చింది. మొదట ఆర్జేడీ ఈ ఫస్ట్ రౌండ్ కి ఆర్జేడీ మొదటి స్థానంలో ఉంది. అయితే ఇక్కడ ఫలితాలు ముందుగా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చెప్పినాయో ఆ విధంగానే వచ్చాయి. మరి మహిళల విషయంలో 10,000 రూపాయలు అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేసిందని చెప్తున్నారు. 10,000 రూపాయలు మహిళలకు వేయడం, ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ రావడానికి ముందే నితీష్ సర్కార్ ఇక్కడ 10,000 రూపాయలు అనేది మహిళలకు వేశారు. దాదాపుగా పురుషుల ఓటింగ్ కంటే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా టోటల్ గా కూడా ఎన్డీఏకి కలిసి వచ్చిందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా సరే తాజా పరిస్థితిగా చూసుకున్నట్టుగైతే మాత్రం బీహార్ లో ఎన్డీఏకి అధికారాన్ని కట్టబెట్టారు. మరొక విషయం ఏంటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యం అవుతుందని ఒక నినాదం కూడా ఇక్కడ బాగా గట్టిగా పనిచేసింది. మరి ఆ నినాదంతో పాటు ఈ పథకాలు ఇప్పటి ముప్పటిగా పథకాలని ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ ఎన్డీఏ గాని అలాగే మహాగఠబంధన్ గాని. మరి ఈ నేపథ్యంలో ఈ పథకాల విషయంలో ప్రజలు చాలా ఆకర్షితులు అయిపోయారని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తోంది. మరి పథకాల అమలు హామీలు సాధ్యమా అసాధ్యమా అనేది ప్రజలు కూడా ఇక్కడ చూడట్లేదు అనేది ప్రధానంగా అనిపిస్తుంది. కేవలం రాజకీయ నాయకులు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది. బట్ ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఇచ్చిన ఇబ్బడి ముబ్బడి పథకాలు అలాగే మహిళల విషయంలో జేడీ అక్కడ గత సర్కారు ఇచ్చినటువంటి హామీలే కానీ 10,000 రూపాయలు కానీ ఇక్కడ గట్టిగా పనిచేసిందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. బీహార్ ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ ఫలితాలు ఏ రకంగా ఉంటాయని దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ నిన్నే చెప్పాయి, దాదాపుగా వన్ సైడెడ్ గా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. మరి ఇప్పుడు ఫలితాలు కూడా ఆ రకంగా వన్ సైడెడ్ గానే వస్తున్నాయి. ఓట్ చోరీ నినాదంతో ముందుకు వెళ్లి ఓటర్ని ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా మహాగఠబంధన్ ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు. అలాగే మహాగఠబంధన్ కూడా చాలా వరకు అమలు కాని, అంటే అమలు సాధ్యం కాని హామీలను కూడా ఇచ్చాయి. మరి ఈ హామీల విషయంలో ప్రజలు మహాగఠబంధన్ నమ్మలేదనేది ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఓటర్ ఒకటే చూశాడు ఏంటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే ఇక్కడ అభివృద్ధి సాధ్యం అవుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా తెలిసింది. ప్రధానంగా విశ్వసించారు ఓటర్లంతా. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓటింగ్ ఎన్డీఏకి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. ఓకే, రైట్ ఆర్కే, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. మధ్యాహ్నం లోపు టోటల్గా క్లియర్ పిక్చర్, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంత ముందంజలో ఉన్నారు, ఒక పూర్తి ఫలితం అనేది మనకు తెలుస్తుంది బీహార్కు సంబంధించి.